నమస్తే నవత టీవీకి స్వాగతం. ముందుగా నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయ తృతీయ ఎలా ఏర్పడింది? అక్షయ తృతీయ రోజు ఎవరిని పూజించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయాలో ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్షంలోని తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పండుగ. ఈ సంవత్సరం ఈ పండుగ మే 10వ తారీఖునైతే వచ్చింది. ఈ తృతీయ పండుగ రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఈ రోజు చేసే దాన ధర్మాలు ఎంతో అక్షయమైనటువంటి పుణ్య ఫలాలను ప్రసాదిస్తాయి. అయితే ఈ రోజు చేసే దాన ధర్మాలు నిరుపేదలకు అలాగే పేద బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి కూడా నియమ నిబంధనలతో పూజలు చేసిన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు తాము పొందే డబ్బు కానీ బంగారం కానీ శాశ్వతంగా ఉంటుందనే భావన ఉంది. ఇక ఈ రోజు చేసే కొత్త ప్రయత్నాలు విజయం సాధిస్తాయని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జించి పెడతాయనే నమ్మకం కూడా ఉంది. అదృష్టానికి ప్రతీకగా నమ్మే అక్షయ తృతీయను శుభప్రదమైన రోజు. అందుకే బంగారం లేదా ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడం సెంటిమెంట్ గా వస్తుంది. అయితే బంగారం కొనడానికి రేట్లు చూస్తుంటే చుక్కలు నంటుతున్నాయి. అయితే బంగారం కొనలేని వారి పరిస్థితి ఏంటి? బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయాలి అనే దానిపై కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అక్షయ తృతీయ నాడు ఇంట్లో ఏదైనా మట్టి కుండ లేదా మట్టి పాత్రను ఉంచినా మంచిదట. ఈరోజు పూజా గదిలో కొన్ని దూది బంతులను ఉంచితే అది బంగారాన్ని పెట్టడంతో సమానమనే నమ్మకం కూడా ఉంది. అంతేకాదు పిడికెడు పసుపు ఆవాలు పూజా గదిలో ఉంచిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉందంట. అక్షయ తృతీయ రోజున నదిలో పుణ్యస్నానం చేసి నీరు, ధాన్యాలు, చెరకు, పెరుగు, సత్తు, పండ్లు, బిందెలు, వస్త్రాలు మొదలైన వాటిని దానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు అనేది మరికొందరి నమ్మకం. అయితే పురాణ కథల ప్రకారం చూసుకున్నట్లయితే బంగారం భూలోకంలో మొదటిసారి గండకి నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అయితే బంగారానికి పండగ ఏమిటని చాలా మందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోహం. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెబుతుంది. విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపం. అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే. మరి అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అయితే ఈ రోజు ఇంకొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణు అవతారంగా పరిగణిస్తారు. అయితే వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలు పెట్టాడంట. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే. అంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్త ఇంట్లోకి ప్రవేశం, కొత్త వాహనం కొనడం, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావర్తి శంఖం, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. చూశారు కదా అక్షయ తృతీయ అంటే ఏంటో.
ఆ రోజు ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి మొదలైనవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరొక్కసారి మా నవత టీవీ ప్రేక్షకులకి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మరొక్క ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం.